పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్దపేటలో వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి శాస్త్రోక్తంగా శంకుస్థాపన జరిగింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా ముగిసింది. ఆలయ పునర్నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కానుమూరు రఘురామకృష్ణంరాజు, రమాదేవి దంపతులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్తో పాటు టీటీడీ మాజీ చైర్మన్ కారుమూరి బాపిరాజు, అన్నపూర్ణ దంపతులు కూడా పాల్గొన్నారు. కేవలం 8 నెలల కాలంలోనే ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హామీ ఇచ్చారు. మరోవైపు రామాలయ శంకుస్థాపన వ్యతిరేకిస్తూ బహుజన సమాజ్ పార్టీ చెలో ఆకివీడుకు పిలుపునివ్వడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు ప్రైవేటు బౌన్సర్లను కూడా ఏర్పాటు చేయడంపై హైటెన్షన్ వాతావరణం ఎలా ఉంది అంటే శంకుస్థాపన కార్యక్రమం ప్రశాంతంగా జరగడంతో పోలీసులు పిలిపించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఆకివీడు హాట్ టాపిక్ గా మారింది. అనేక వివాదాలు, కోర్టు కేసులు, అడ్డంకులను అధిగమించి ఆకివీడు పెద్దపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే క్రమంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఈ ఆలయ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ అనుమతులు సాధించడంతో పాటు అడుగడుగునా ఎదురైన అడ్డంకులను తొలగించారు. కేవలం ఆలయ నిర్మాణం మాత్రమే కాదు, గతంలో రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు రామాలయం వ్యతిరేకిస్తున్న ఆయా వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మత మార్పిడుల అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన చేసిన విమర్శలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా ఎస్సీలకు ఆయన చేసిన సూచనలు హాట్ టాపిక్ గా మారాయి. రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కోల్పోవద్దని, అంబేద్కర్ చూపిన బాటలో నడవాలని ఆయన చెప్పిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. ఆకివీడులోని పెద్దపేట రామాలయం పునర్నిర్మాణానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తామని రఘురామకృష్ణంరాజు తెలిపారు. 8 నెలల వ్యవధిలోనే భక్తుల దర్శనార్థం ఆలయాన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అస్మన్ను ఈ మే 3వ తారీఖు 7:14 నిర్ణయించడం జరిగింది. ఒకవేళ అది కాకపోతే అని వేరే ముహూర్తం అంటే అక్కర్లేదు, అదే ముహూర్తానికి చేద్దాం. ఎంతమంది మారించే సమాజంలో ఎన్నిసార్లు జనాలు పెట్టి కోర్టుకు వెళ్ళినప్పటికీ శ్రీరాముని అండతో మన సీనియర్ న్యాయవాది ఆయన స్వచ్ఛందంగా నేను రామభక్తుల్నే రాజు గారు అని రవిప్రసాద్ గారు వారే ముందుకొచ్చి మన శ్రీరాముని తరఫున ఆయన వాదనలో వినిపించి ఈరోజు ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా శంకుస్థాపన కార్యక్రమం, అందరూ ఎన్నో శంకుస్థాపన చూస్తుంటారు కానీ ఇంత సశాస్త్రీయంగా శంఖువుతో జరిగిన శంకుస్థాపన